హరే కృష్ణ. సో భగవద్గీత ప్రవచనానికి చేసిన భక్తులందరికీ స్వాగతం. సో అందరికీ నా నమస్కారాలు. సో ముందుగా మనము మంగళాచరణ ప్రార్థనలతో ప్రారంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरं. हरिः ओं तत्सत्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. हरे कृष्ण. సో మనము పోయిన వారము భగవద్గీత యథాతథము 12వ అధ్యాయము మనం 10 శ్లోకాలు మనం చర్చించుకున్నాము. సో ఈరోజు ఈ యొక్క అధ్యాయంలో 20 శ్లోకాలు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క మధ్యలో ఉన్న 7 నుంచి 12 అధ్యాయాలు దాని యొక్క సారాంశంగా, అంటే శుద్ధ భక్తి లేదా అనన్య భక్తి లేదా కేవల భక్తి ఇలాగా చెప్పచ్చు అన్నమాట. ఓకే, సో వీటి గురించి మనకు అవగాహన లేదు చెప్పాలంటే. నేను ఈ కృష్ణ చైతన్య ఈ భావనామృతం రాకముందు సో భక్తి అంటే మనం ఒక గుడికి వెళ్ళి చాలా అంటే ముఖ్యమైన ప్రధానమైన కోరికల్ని మనం పెట్టుకుంటాం అన్నమాట. ఒక దశలో బాగా ఎగ్జామ్స్ రాయాలి, మంచి ఉద్యోగం రావాలి, ఒక దశలో ఉద్యోగంలో చక్కగా ముందుకెళ్ళాలి, లైఫ్లో హ్యాపీగా ఉండాలి, సెటిల్ అవ్వాలి. ఇంకొక దశలో ఆరోగ్యం బాగుంటే చాలు, డబ్బులు వచ్చినవి ఉంటే చాలు, పోకుండా అంటే డబ్బులు పోగొట్టుకోకుండా అట్లాగే ఆరోగ్యం కూడా పోగొట్టుకోకుండా ఉంటే చాలు, అంటే ఉన్నది నిలబెట్టుకుంటే చాలు అనే దశకి మనం వస్తాం అన్నమాట. సో ఇంక చివరి దశలో మనం కోరుకునేది ఏంటంటే, ఇంకా నేను ఇక్కడ ఎందుకున్నాను, ఇంకేం చూడాలి నేను అని ఒక వైరాగ్య స్థితికి మనం ఏర్పడుతుంది. అంటే మనకు తెలిసిన 2 అంశాలు భోగము, త్యాగము. అర్థం చేసుకోండి. ఇది ఈ 2 కూడా మనల్ని ఉద్దేశించే, అంటే నేను నాది అని ఒక అహం భావం మీద మాత్రమే ఇదొక భావన ఏర్పడుతుంది అన్నమాట. అంటే భోగము లేదా త్యాగము అంటే బతికిన నాళ్ళు ఎట్లా భోగించాలి, ఎట్లా సుఖంగా ఉండాలనే ఆలోచించాను. దాని గురించే భగవంతుని ప్రార్థించాను. అవసాన దశలో వచ్చేసరికి త్యాగం ఏర్పడింది. త్యాగం అంటే ఇంకా జీవితంలో విరక్తి వచ్చి, అంటే ఈ శరీరంతో నేను ఇంకా సుఖపడే అవకాశమే లేదు. వృద్ధాప్యంలో ఎప్పుడెప్పుడు ప్రశాంతమైన ఆ తుది శ్వాస విడిచి నా యొక్క కష్టాల నుంచి బయటపడతాను అనుకుంటారు అన్నమాట. కానీ భగవంతుడు మనకి ఈ యొక్క జన్మ
ఎందుకు ఇచ్చారు అంటే దానికి కారణ జన్మ అనేది మూలం అని తెలుసుకోవాలి. ఒక భక్తి సాధన చేయాలి. ఎందుకు భక్తి సాధన చేయాలి, భక్తి యోగం ఎందుకు ఆచరించాలంటే ఇది భగవంతుడికి మనం ఏదో గొప్పగా ఆయన సేవించి ఆయనకి ఒక ఆనందాన్ని కలగజేస్తున్నాం మనము ఆయన సేవ చేస్తూ అని అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఎందుకు ప్రతిదానికి మనము భగవంతుణ్ణి సేవించాలంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం మన ఫ్యామిలీ లేదా అంతకు మించి మన కంట్రీ ఇది కదా ముఖ్యమైన అంశాలు అంటారు. ఇప్పుడు మహాత్మా గాంధీ మనం తీసుకున్నట్లయితే ఆయన దేశానికి ఎంతో చేశారు. అంటే వాళ్ళు అంటారు చూసారండి, మన దేశంలో చారిత్రాత్మకంగా స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళు, అంటే వాళ్ళకి ఇజమ్స్ అంటారు, ఫిలాంథ్రఫిజం, ఓకే, లేక నేషనలిజం, లేదా కొంతమంది కమ్యూనిజం అనే కొంతమంది, అంటే బీదా బిక్కి వాళ్ళందరినీ ఆదుకోవాలి, పెద్దవాళ్ళ దగ్గర ఉన్నతి పీకి అందరికీ సమాంతరంగా మనం చూసుకోవాలి. ఇట్లాంటి రకరకాల భావనలోనే ఆలోచిస్తూ ఉంటారు. ఇది కదా ముఖ్యమైనది, నన్ను చూసుకోవాలి, నేను నా ఫ్యామిలీని చూసుకోవాలి. వీటన్నిటిని వదిలేసి మీరు భగవత్ సేవ గురించి చెప్తారు ఏంటి అనే ఒక ప్రశ్న మొదలవుతుందన్నమాట. దీనికి మనకు ఆచార్యులు ఏం చెప్పారంటే ఈ శరీరంలో ఎట్లాగైతే సర్వేంద్రియాల్లో ఓకే ముఖ్యమైన ఏంటంటే నయనం ప్రధానం అంటారు, కళ్ళు, అది మనకు తెలిసిందే. కానీ సర్వేంద్రియాలకి ఒక సిస్టమ్ అనేది నడిపిస్తుంది, జీర్ణ వ్యవస్థ అన్నమాట. అది ఈ జీర్ణ వ్యవస్థ నుంచి తిన్నది అరిగి ఆ శక్తిని ప్రసరించి అంటే ప్రతి ఒక్క అవయవానికి అందిస్తుంది అన్నమాట. సో అందుకనే ఏ యొక్క అంశాన్ని చూసినా కూడా, అంటే ఈరోజు మనం నడిచినా లేదా చేతులతో పని చేసినా కళ్ళతో చూసినా చెవులతో విన్నా ప్రతిదీ కూడా కూటి కోసము, అది అంటారు సరండి, కోటి విద్యలు అంటారు. కూటి కోసము కోటి విద్యలు, మీరు ఒక సామెత వినుంటారు. ఎందుకంటే కూడు అనేది పదం వచ్చింది, ఫుడ్ అనేది ఎందుకు వచ్చిందంటే ముందు మన శరీరానికి అంటే మన యొక్క ఉదరానికి మనం అందించాలి. ఉదర అంటే స్టమక్, పొట్ట. సో పొట్టకి మన ఆహారం ఇవ్వగలిగితే మన శరీరము ఓకే చాలా ఉత్తేజంగా పనిచేస్తుంది. అట్లాగే ఇక సర్వాంతర సృష్టిలో ఓకే మనం భగవంతుడిని మనం కానీ సేవ చేయగలిగితే ఆ యొక్క సేవ భాగ్యం ఎటువంటిదంటే ఓకే మనకి ఒక చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయన్నమాట. ఓకే ఆ ఉదాహరణలు ఏంటంటే భగవంతుణ్ణి మనం సేవిస్తే యస్మిన్ తుష్టే జగత్ తుష్టే అన్న శాస్త్రం చెప్తుందన్నమాట. అంటే ఎవరైతే పరచగలుగుతామో ఓకే వాళ్ళని సంతోషపరిస్తే చాలు ఈ యొక్క సర్వ సృష్టి ఓకే సంతోషపడుతుంది. అంటే మానవ సేవ మాధవ సేవ అని ఒక నానుడి ఉంది. కానీ మానవ సేవ అనేది భగవద్ దృక్పథంగా చేసే సేవ అన్నమాట. ఎలాగైతే ఇప్పుడు నేను మీకు భగవద్గీతను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇది భగవత్ సేవ కోసం చేస్తున్నాను నేను. ఇది మానవ సేవ, నిజమైన మానవ సేవ. ఎలాగైతే ఒక పిల్లవాడు తప్పిపోయినప్పుడు ఆ పిల్లవాడికి మనం ఆహారము అన్నీ ఇవ్వగలుగుతాము, కానీ వాళ్ళ తల్లిదండ్రులు లేని లోటుని మనం తీర్చలేమంటారు కదండి. సో అలాగే ఆ పిల్లవాడిని వాళ్ళ ఇంటి దారి తీసుకెళ్ళి ఇదిగో నాయన మీ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు అని ఆ పిల్లవాడికి తెలియదు, అడ్రస్ తెలియదు ఎక్కడ ఉంటారో. అది కానీ మనం చేయగలిగితే అంతకు మించి గొప్ప ఉత్తమమైన ధార్మిక ఓకే మన వెల్ఫేర్ అనేది లేదనమాట. సో ఎవరైనా సరే అభ్యుదయవాదాలు చెప్పే అన్ని సంస్కరణల గురించి చెప్తారో వాళ్ళందరికీ అర్థం కావాల్సింది, మీకు కూడా ఇక్కడ ప్రశ్నకి ఒక సమాధానం ఏంటంటే అన్ని సర్వేంద్రియాలు ఎట్లాగైతే శరీరంలో మన ఉదరానికి తోడ్పాటు చేస్తూ అన్నీ తన శరీరం ఎట్లయితే ఉత్తేజంగా ఉంటుందో అలాగే మన శ్రీకృష్ణ భగవానుడి సేవలో కృష్ణార్పణమస్తు అన్నారు మన పెద్దలు. అందుకే ఏదైనా చేయండి ప్రతిదీ కూడా ఇంకా కృష్ణార్పణమస్తు అని అనుకుంటూ చేస్తారన్నమాట. దానికి ఉదాహరణగా కూడా ఒకసారి పాండవులందరూ అరణ్యవాసంలో ఉంటారు. అప్పుడు దుర్వాస మహర్షి ఇంకా దుర్యోధనుడి యొక్క కోరిక మేరకు, అది కూడా ఒక అసూయతో చేసిన పని, దుర్వాస ముని పాండవులు చూడడానికి వస్తారన్నమాట. తన 10,000 శిష్య సమూహాలతో వస్తారు. ఎప్పుడు వస్తారు మీకు తెలిసి ఉంటుంది కదా కథలో. సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల అక్షయపాత్ర
పాండవుల దగ్గర ఉంటుంది. ద్రౌపదీ మాత అందరు తిన్నాక, అందరికీ వడ్డించినాక, చివరగా ఆమె తిన్నాక ఆ పాత్రని కడిగిన తర్వాత పాత్రలో నుంచి ఆ రోజుకి ఏ ఆహారము మళ్ళీ ఉద్భవించాలన్నమాట. కరెక్ట్గా అదే సమయంలో దురాస మహర్షి వాళ్ళ ఆశ్రమానికి వస్తారు. మహారాజు యుధిష్ఠిర, మేమందరం 10,000 మందితో వచ్చాము, చాలా ఆకలిగా ఉంది, మీరు మాకు అన్ని షోడశ షట్ర భోజనం మాకు ఏర్పాటు చేయాలి, విందు అని చెప్పేసి మేము నది స్నానానికి వెళ్ళి వస్తామంటారు. కానీ ఇంకా పాండవులు సరే ఇంకేం చేస్తారు అంటే వాళ్ళకి హృదయంలో ఎప్పుడు కూడా అచంచలమైన విశ్వాసం అన్నమాట, భక్తి. ఎవరిపైనండి? శ్రీకృష్ణ భగవానుడి పైన. ఎటువంటి కష్టంలో ఉన్నా కూడా శ్రీకృష్ణుడు ఆదుకుంటాడు అని ఒక గొప్ప భక్తి అన్నమాట, ఒక శరణాగతి పొందిన వాళ్ళు. సో అందరూ నదికి స్నానానికి వెళ్తారు. అప్పుడు అందరూ కూడా చాలా దీనంగా కృష్ణుడిని ప్రార్థిస్తారు. వెంటనే కృష్ణుడు ద్వారక నుంచి ఉన్న పొలంగా వచ్చి అక్కడికి వస్తారనమాట. రాగానే ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళి నాకు ఆకలిగా ఉంది, ఏమన్నా తిన్నానుకుంటే పెట్టు అంటే, అందరూ కూడా కృష్ణ పరిస్థితి ఇది, ద్రౌపది తిన్నాక అక్షయపాత్ర కడిగిన తర్వాత ఎటువంటి ఆహారము దాని నుంచి రాదు, ఓకే, ఈ రోజుకి ఒక సమాప్తం అయిపోయిందని. అప్పుడు కృష్ణుడు పర్లేదు, ఆ పాత్రలో ఏదో ఒకటి ఉంటుంది కదా చూద్దామని చెప్పి తీసుకొస్తే చిన్న ఎక్కడో ఇరుక్కుపోయి కొంచెం ఒక అంటే పాలకూర అంటారు, పాలకూర ఆకు అలా ఒక చిన్న మెతుకు కనబడుతుందన్నమాట. ఆయన జస్ట్ అవి తీసుకొని శ్రీకృష్ణ భగవానుడు దాన్ని స్వీకరించి అమృత తుల్యంగా, ఎందుకంటే తన భక్తులు ఎంతో తన ప్రేమతో నాకు అర్పించారు అన్న భావనతో ఆయన తీసుకొని ఇది చాలు సర్వ సృష్టిలో ప్రతి ఒక్కరూ సంతృప్తి పరచడానికి అని చెప్పేసి ఆయన ఆయన ఉచ్చారణ చేయగానే అక్కడ నది స్నానంలో ఉన్న దురాస మహర్షి అందరూ వాళ్ళ శిష్య సమూహము వాళ్ళ పొట్ట అంతా ఉబ్బరంగా అయిపోతుంది అన్నమాట. అంటే ఎట్లయితే మనము ఒక ఫీస్ట్ లేకపోతే ఒక బఫేకి వెళ్ళి చక్కగా అన్నీ తిన్నాక ఎవరైనా చివరిలో వచ్చి మళ్ళీ మీకోసం ఒక సూప్ తినండి, మళ్ళీ ఒక స్టార్టర్స్ తినండి అంటే మనం ఎలాగైతే సంకోచిస్తాము, ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇంకా భీముడు వెళ్ళి పిలుచుకురా అని చెప్తారన్నమాట, కృష్ణుడు వెళ్ళి చెప్తారు. సో భీముడు అక్కడికి వచ్చి అందరూ రండి, మీకు అన్నీ విందు భోజనం ఏర్పాటు చేశామంటే దురాసముని వెంటనే చాలా భయపడతారన్నమాట. యుధిష్ఠిర మహారాజ్ చాలా గొప్ప భక్తుడు, ఆయనకి మనం అపకారం చేస్తే మనకి అధోగతి ఉంటుందని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. సో ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే భక్తి యోగం యొక్క ప్రాశస్యత మళ్ళీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నాం అనమాట. అంటే భగవంత్ సేవలో మన జీవితం సాఫల్యం చేసుకోగలిగితే మనము మన వారము అందరము కూడా సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ శ్రేయస్సు, సంపూర్ణ మన ఉత్తమ ప్రాప్తి అనేది లభిస్తుంది. అంటే కారణ జన్మ ఏదైతే ఉందో ఈ యొక్క జన్మ బంధ నుంచి విముక్తి లభిస్తుందన్నమాట మనకి. లేదనుకోండి మనం ఈ జన్మలో ఏ పనులైతే చేసామో మళ్ళీ తిరిగి ఇంకో జన్మలో మళ్ళీ స్టార్టింగ్ అది ఈసారి ఏ జన్మ వస్తుందో తెలియదు 84 లక్షల జీవరాశుల్లో, ఓకే. ఎందుకంటే మన కర్మానుసారంగా జరుగుతుంది అంతా. బట్ భక్తి ఎప్పుడైతే చేస్తామో కర్మాని నిర్దహతి కింతుజ భక్తి భాజం గోవిందమాది పురుషం తమహం భజామి అన్నారు. అంటే మన కర్మని మన స్వభావాన్ని మార్చుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది ఉంగరాలు వేసుకుంటారు, రాళ్ళు తెలుసు కదండి గ్రహస్థితి బట్టి. కొంతమంది రకరకాల ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో చేస్తూ ఉంటారు. ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఎందుకు ఎంత అహర్నిశలు ఆ ప్రయత్నం చేస్తున్నారు సంతోషంగా ఆరోగ్యంగా, ఓకే. మళ్ళీ ఎట్లా అంటే మన జీవితంలో ఫుల్గా మనము అంటారు చూసారంటే పక్కన వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటే మేము ఎంతో వైభవంగా ఉన్నామంటారు. ఎక్కడండి వైభవం అది? మనం ఒక దశలో డబ్బు లేదు కానీ ఆరోగ్యం ఉంది, వయస్సు ఉంది. నేను ఎప్పుడూ ఆలోచిస్తాను అనమాట. ఒక టైంలో ధనం లేదు, ఓకే, మేబీ ఒక 10,000 ఒక 20,000 శాలరీస్ అంతే ఉండేవి అప్పుడు. కానీ ఒక టైం వచ్చాక లక్షలు సంపాదిస్తున్నాము, కానీ ఆ టైంకి వచ్చేసరికి ఆరోగ్యం లేదు, ఓకే, శరీరం కూడా జీర్ణం చేసుకునే శక్తి కూడా లేదన్నమాట. ఇంక ఎక్కడండి వైభవం అది? మీరు పెద్దవాళ్ళ నుంచి మనం ఆలోచించండి, ఎంతో సంపాదించుంటారు కానీ వాళ్ళకి కనీసము పుట్టాడు అంటారు కదండి, కొంచెం చక్కగా విందు భోజనం ఆరగించాలన్నా కూడా చాలా అనారోగ్య పరిస్థితులు అన్నమాట. సో
సో ఎన్ని చూసినప్పుడు మన వైభవం అంతా కూడా భగవత్ సేవలో వినియోగం చేయగలిగితేనే అని మనం ఈరోజు దీంతో మనం మొదలు పెడతాము. ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో భక్తి యోగము మనం 10 శ్లోకాలు చెప్పుకున్నాము. కొంచెం వెనక్కి ఇంకా 8వ శ్లోకంలో నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, అంటే భక్తి యోగంలో ముఖ్యమైన అంశము ఎందుకు వచ్చిందంటే భగవంతుణ్ణి స్వరూపంగా మనము ఆరాధించాలా. అంటే కృష్ణుడు, రాముడు, అలాగే నరసింహావతారము, అలాగే దశావతారాల్లో ఇట్లాగా ఆయన యొక్క దివ్యమైన సచ్చిదానంద విగ్రహ స్వరూపాన్ని ఆరాధించాలా, లేదా భగవంతుడు నిరాకార ఓకే అని చెప్పేసి నిర్గుణ ఇలాంటి యొక్క తత్వవాదులు చెప్పే ఈ రీతిన మనము భగవంతుని ఆరాధించాలా అనేది అర్జునుడికి ప్రశ్న. దానికి కృష్ణుడు చెప్పిన సమాధానము, ఈ తత్వవాదంగా మనం భగవంతుని అర్థం చేసుకోవాలంటే కొన్ని వేల జన్మలు ఎత్తుతారన్నమాట. దానికి కృష్ణ భగవానుడు చెప్పారు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. దుర్లభమైనది, అందులో మళ్ళీ సు అని యాడ్ చేశారు. అంటే అంత సుదుర్లభమైన ఇంకే భగవత్ యొక్క శరణు పొందడం అనేది కొన్ని జన్మలు, కొన్ని వేల, బహునాం జన్మనాం అంతే, కొన్ని వేల కోట్ల జన్మల అనంతరము వాళ్ళ స్మరణకు వస్తుంది. ఏం స్మరణకు వస్తుంది? ఈ యొక్క సృష్టి మొత్తము కూడా ఆ యొక్క సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే, ఆయన యొక్క సృష్టే, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క విభూతులే, వాసుదేవ సర్వం ఇది అని ఒక స్ఫురణకు వస్తుంది. వాళ్ళనే జ్ఞానవాన్ అంటారని చెప్పారు. ఎట్లాగైతే మనము ధనవాన్ అంటాం, భక్తి చేసే వాళ్ళకి అన్ని ఐశ్వర్యాలు ఉంటాయి. ఓకే, భక్తి చేసే వాళ్ళకి మనకి ఒక పదం ఉండరు, శుద్ధ భక్తుడు అంటాము. ఓకే, వాళ్ళకి నేను ఒకసారి ఆలోచించాను, భక్తుడికి ఎప్పుడు కూడా తన సొంతాన ఇది నాకుంది అనుకోడు. ఓకే, ఇది ఒక చిన్న ఉదాహరణ. ఒక పిల్లవాడిని నీకేముంది అని అడిగితే ఉంటే ఏం చెప్తారండి? ఒక చిన్న పిల్లవాడిని వాడు దిక్కులు చూస్తూ ఉంటాడు, మన అదే ఉంది జేబులో చాక్లెటా, మన పెన్సిలా ఇవి చెప్తారు. కానీ చిన్నపిల్లవాడికి ఏమింది? అయోమయ స్థితి. కానీ తను ఎంత నిబ్బరంగా, అంటే ఎటువంటి చీకు చింత లేని ఒక అమాయకత్వం ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీరు చెప్పచ్చు చిన్నతనం అని. ఇంకొక ఉదాహరణ ఏంటంటే తన యొక్క గొప్ప బలం ఏంటంటే తన యొక్క తండ్రి తల్లి. గుర్తుపెట్టుకోండి, ఇది వాళ్ళు పక్కన ఉన్నారంటే ఆ పిల్లవాడు ఎటువంటి దానికైనా సాధిస్తాడు. ఏదైనా కూడా మా అమ్మ నాన్న చూసుకుంటారని. అలాగే భక్తుడు కూడా ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క చరణాలను ఆశ్రయించాను కాబట్టి నేను పొందవలసినవి ఓకే, అంటే పొందవలసినవి లేకపోతే పొందినవి వాటి గురించి ఆలోచనే ఉండదన్నమాట. అదే వేరే వాళ్ళు అనుకోండి, ఇప్పుడు మనం జ్ఞానవాన్ అన్నాం అంటే వాళ్ళు జ్ఞానాన్ని పొందాలి. ఓకే, లేదా కర్మ చేసేవాళ్ళు ఓకే నేను పుణ్యాన్ని సంపాదించాలి. ఓకే, ఇలాగా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. నేనేదో పొందాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ భక్తుడు కేవలం శుద్ధ భక్తి చేసే అతను నేను ఇది పొందాలి, నాకు ఇది ఉంది అని ఆలోచించాడు. అందుకే కృష్ణ భగవాన్ అన్నారు, యోగక్షేమం మహామ్యహం, యోగము క్షేమము అన్నారు. అంటే నీకు లేని దాన్ని యోగం పొందాలి అంటారు చూసారండి. నీ యోగం బాగుంది అంటుంటాము, అంటే యోగాన్ని పొందాలి. క్షేమము, పొందిన దాన్ని మనము విడుచుకోకుండా ఉండాలి. ఈ రెండింటిని కృష్ణుడే చూసుకుంటానన్నారు, యోగక్షేమ మహామ్యహం అని. మరి అటువంటి భక్తుడిని ఎప్పుడు కూడా మనము ఇది అది మనము ఆపాదించామన్నమాట. ఎందుకంటే మనకి భక్తుడు సంపూర్ణ శరణాగతి పొంది ఉంటారు. దీనికి ఒక ఉదాహరణ మళ్ళీ ఇక్కడ కూడా దుర్వాస మహర్షి. ఒకసారి అంబరీష్ మహారాజు ఆయన రాజ్యంలో ఏకాదశి వ్రతం చేస్తారన్నమాట. కరెక్ట్గా ద్వాదశి రోజున ఆయన ఏకాదశి పారణ సమయం ఆసన్నమవుతుంది. సో అదే టైంలో దుర్వాస మహర్షి వస్తారన్నమాట. అంబరీష్ మహారాజా, నేను చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఇప్పుడు నీ దర్శనానికి వచ్చాను, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను తపస్సుని విరమించి చక్కగా విందును ఆరగిద్దాం అనుకుంటున్నాను, నాకు ఏర్పాటు చేయంటారు. ఆయన చాలా సంతోషంగా సరే రండి అని చెప్పేసి మొత్తం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా ఆయన మళ్ళీ సరే నేను నది స్నానానికి వెళ్ళి వస్తానని చెప్పేసి దుర్వాస మహర్షి వెళ్తారు. ఈయన దుర్వాస మహర్షి నది స్నానంలో కొంచెం కాలయాపన అవుతుంది. అంటే ఆయన కొంచెం మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఆయన
వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుణ్ణి ఇట్లాగా స్వరూపంగా వాళ్ళు ఉపాసన చేయరు. సో భగవంతుణ్ణి వాళ్ళు విశ్వరూప సందర్శనంగా, పరమాత్మ రూపంగా, ఓకే ఓకే ధ్యానావస్థిత తద్గతేన మనస పశ్యంతి యం యోగిన అన్నారు. అంటే యోగులు పరమాత్మని మీద మన మనస్సుని నిగ్రహించి వాళ్ళు ఉపాసన చేస్తారు అనమాట. అలాగే ఆయన చేస్తూ చేస్తూ ఆయన కాలాయపన అవుతుంది. ఇక్కడ అంబరీష్ మహారాజు తన పరివారంతో అంటుంటారు, ఇక్కడ నేను ద్వాదశ పారాయణం అయిపోతుంది కదా, ఏకాదశి వ్రతం చాలించాలి. మరి ఇప్పుడు మన గెస్ట్ వచ్చారు, అతిథి. మరి అతిథిని మనకి ముందుగా వాళ్ళ సేవలో మనం చేయకుండా, ఓకే మనం హోస్ట్గా ఓకే చేయడం తప్పు, అది మన ఆచారం ప్రకారంగా అనేది ఒక వాదన. సో దీనికి అక్కడున్న సద్బ్రాహ్మణులందరూ కూడా, మహారాజా మీరు నీరుని స్వీకరించండి, నీరు తీసుకోవడం వల్ల పారాయణం అయినట్టు, అంటే ఏకాదశి పారణ విరమించినట్టు, సేమ్ టైం ఏంటంటే మనము ఏది ఆహారం తీసుకున్నట్టు. ఓకే, రెండు రకాలు అనమాట. అందుకని చెప్పి అంబరీష్ మహారాజు కొంచెం నీరు తీసుకుంటారు. సో దుర్వాస మహర్షి ఆయన మళ్ళీ విడిదికి వచ్చాక ఆయన ఉన్న దివ్య దృష్టితో ఓకే ఏం జరిగింది చూడగానే ఈయన నన్ను గురించి వెయిట్ చేయకుండా నీరు స్వీకరించారు అని చెప్పేసి చాలా అహంభావంతో, కోపంతో ఓకే వెంటనే ఒక రాక్షసుని ఉద్భవం చేస్తారన్నమాట ఆయన జుట్టు నుంచి. ఓకే, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అంబరీష్ మహారాజ్కి ఈయనకున్న యోగ సిద్ధులు ఏమీ లేవు, అది అర్థం చేసుకోండి. ఆయన చక్కగా ఉన్న చోటనే ఒక్క అడుగు కూడా ముందుకి వెనక్కి కదలకుండా నించోని భగవద్ ధ్యానం చేస్తున్నారు. అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇలాగా ఆయన హరినామ స్మరణ చేస్తున్నారు అనమాట. సవై మన కృష్ణ పదార విందయోర్ వాచాంసి వైకుంఠ గుణాను వర్ణనే అని చెప్పారన్నమాట ఆయన గురించి, అంబరీష్ మహారాజు గురించి. సో ఆయన సదా ఆయన కీర్తన చేస్తున్నారన్నమాట. ఇప్పుడు అక్కడ పెద్ద రాక్షసి, ఆయన రాక్షసి అడుగులేస్తుంటే భూమి కంపిస్తుందన్నమాట. అక్కడ ఉన్న పరివారం అంతా చాలా భయభ్రాంతులై ఉన్నారు. కానీ ఇక్కడ అంబరీష్ మహారాజు అంటే మన ఆచార్యులు చెప్పారు, మారోబి రాకోబి జో ఇచ్చా తోహార. అంటే ఓ కృష్ణ, నన్ను చంపాలన్నా నన్ను రక్షించాలన్నా అన్నీ నీ యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. ఓకే, అంటే భక్తుడు ఎట్లా ఆలోచిస్తున్నాడు చూడండి, సంపూర్ణ శరణాగతి పొందిన వారు ఎట్లా ఉంటారన్న. సో అట్లాగా అంబరీష్ మహారాజు ఓకే ఇక్కడ సంపూర్ణంగా ఆయన ధ్యానంలో ఉన్నారు. ఎట్లాగా నామస్మరణ చేస్తూ భక్తి భావనలో అనమాట. అదే ఇక్కడ దుర్వాస మహర్షి ఏం చేస్తున్నారు, ఆయన కూడా సాధన చేసి వచ్చారు చక్కగా పరమాత్మ మీద మనస్సు నిగ్రహం చేసి అన్నీ. కానీ ఆయన యోగ సిద్ధిని పొందారు. కానీ పొందినది ఎప్పుడు కూడా నిలబడదు, మనం పొందిందని ఎప్పుడు నిలబడదు. అదే భగవంతుడి దగ్గర ఉందనుకోండి, అది రిజర్వ్ బ్యాంక్లో ఉన్నట్టు అనమాట, అంటే ఎప్పటికీ అది అన్నట్టుగా. సో అట్లాగా అంబరీష్ మహారాజు వెనకాల ఎవరున్నారని, భగవంతుడు ఉన్నారు, శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ దుర్వాస మహర్షి పెద్ద యోగ సిద్ధుడు. ఆయన దగ్గర ఎన్నో సిద్ధులు ఉన్నాయి. ఒక సిద్ధితో ఆయన ఒక రాక్షసిని అక్కడ ఉద్భవించారు. ఆ రాక్షసి ఎప్పుడైతే అంబరీష్ మహారాజుని సంహరించడానికి వెళ్తుందో, చంపడానికి, వెంటనే ఓకే వైకుంఠం నుంచి సుదర్శన చక్రం వచ్చింది. ఆ సుదర్శన చక్ర తేజస్సు దాటికి అక్కడ ఉన్న రాక్షసి ఓకే ఏం చేశారండి, ఆగిపోయింది, తన అడుగులు ఆగిపోయినాయి. ఓకే వెంటనే శిరస్సు ఖండించేసింది. అందరితో ఆగలేదు, సుదర్శన చక్ర అంబరీష్ మహారాజు వెంట పడింది అనమాట. ఓకే వెంట వెళ్తూ ఆయన అన్ని లోకాలకు వెళ్ళారు, 3 లోకాలు తిరిగారు. ఓకే బ్రహ్మలోకానికి వెళ్ళారు, కైలాసానికి వెళ్ళారు, చివరికి వైకుంఠానికి కూడా వెళ్ళగలిగారు ఆయన. చూడండి, మరి వైకుంఠానికి కూడా వెళ్ళగలిగారు కానీ అక్కడ ఉండడానికి అర్హత పొందలేదు, అది మీరు ఆచార్యులు చెప్తున్నారు. వెళ్ళి శరణు పొందారన్నమాట. అప్పుడు నారాయణుడు ఓకే అహం భక్త పరాధీనం అని చెప్పారు. చూడండి, ఇక్కడ నారాయణుడు ఏమన్నారంటే, నేను భక్తుల యొక్క పరాధీనం అంటే వాళ్ళ ఆధీనంలో ఉన్నాను. ఎలాగైతే యశోదమ్మయ్య కృష్ణుణ్ణి తనని కట్టాలని చూసింది కదండి, తన భక్తి భావంతో. యశోదమ్మయ్య భక్తి భావంతో కట్టిన లీలని దామోదర లీల అని చెప్తారు. ఇంకా కార్తీక పురాణంలో, కార్తీక మాసంలో మనం ప్రతిరోజు మనం ధూపదీప నైవేద్యాలతో మనం ఎందుకు చేస్తామంటే, ఈ యొక్క లీలని మనం చాలా గొప్పగా, అంటే భక్తి మూలము అని మనం గుర్తు తెచ్చుకుంటూ అనమాట.
సో ఇక్కడ నారాయణుడు సాక్షాత్ ఏమన్నారండి, నేను భక్తుల ఆధీనంలో ఉన్నాను, సుదర్శన చక్ర నా మాట కూడా విందు. నువ్వు నా ఉద్దేశం అంటే నా యొక్క సజెషన్ ఏంటంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి అంబరీష్ మహారాజు మీద కాళ్ళ మీద పడి ఆయన ఒక క్షమాపణ కోరుకో అని చెప్తారు అనమాట. అప్పుడు ఆయన క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎవరికి? దురాస్ మహర్షి, గొప్ప యోగ సిద్ధుడు, అన్ని లోకాలు తిరిగినా కూడా అంబరీష్ మహారాజుకి అంత శక్తి ఏం లేదు, కానీ ఆయన శక్తి అంతా కూడా భగవత్ ఆయన అనుగ్రహమే. ఇది మాట మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అర్జునుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తత్వవాదనతో ఒక సాధనతో మనం భగవంతుణ్ణి సంపూర్ణ అనుగ్రహం పొందలేము, ఓన్లీ భక్తితో మాత్రమే అని ఉద్ఘాటించారు. మరి ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యంగా భక్తి భావన చేయాలంటే ఏ లక్షణం ఏర్పడాలి అంటే ఇక్కడ 8వ శ్లోకంలో మనస్సును స్థిరముగా భగవంతుడి మీద నిలపాలన్నమాట. అంటే మనం ఉదాహరణకు చెప్పుకున్నాం పోయిన వారం, మనం మనస్సును స్థిరంగా నిలపడం అంటే మనం ఎవరినైతే మనం ఎక్కువ ప్రేమిస్తామో, ఓకే, న్యాచురల్గా మన ఆలోచనలంతా కూడా వాళ్ళకు శ్రేయస్సు గురించి ఆలోచిస్తాం, మన పిల్లల గురించి ఆలోచన. ఏ పని చేసినా కూడా ఇంట్లో ఏదైనా మనం చేసినప్పుడు ఇంట్లో మీకు తెలుసు మాతాజీస్ వాళ్ళు ఏదైనా వంట చేస్తున్నప్పుడు మన పిల్లలకు నచ్చే రకంగా చేయాలనుకుంటారు. అలాగే ఇంట్లో ఇట్లా చేస్తే బయట ఇంకా ఈరోజు వీకెండ్ వచ్చింది, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ప్రతిదీ ఆలోచన అంతా కూడా ఫ్యామిలీ సెంట్రిక్. సో అట్లాగా మన మనస్సు ఎట్లాగైతే న్యాచురల్గా అట్రాక్షన్ అయి ఉందో, ఓకే, నేను నాది లేదా నా ఫ్యామిలీ అన్నట్లాగా, అట్లాగే భక్తుడు తన మనస్సుని ఎప్పుడు కూడా భగవంతుడికి అంకితం చేస్తారన్నమాట. సో ఇది ఈ శ్లోకంలో చెప్పారన్నమాట. ఓకే, తర్వాత కృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, ఇట్లా మనస్సుని లగ్నము చేయడానికి ఓకే ఒక ట్రైనింగ్ అవసరం అన్నమాట, ఒక సాధన అవసరము. అలా సాధన నీ దగ్గర లేకపోతే, సమర్థత లేకపోతే విధి విధానాలను అనుసరించు అర్జున అని చెప్పారన్నమాట. ఈ విధంగా నన్ను పొందడానికి ఒక కోరికని వృద్ధి చేసుకోవచ్చు అని చెప్పారు. సో 10వ శ్లోకంలో నియమాలు కూడా అభ్యసించలేము ఒక్కోసారి. ఇప్పుడు మనం చెప్తాము చూడండి, పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి నామస్మరణ చేయాలంటే ఎంతమంది చేస్తారండి? సో రోజు ధూపదీప ఓకే గంధ పుష్ప ఓకే నైవేద్యం ఇట్లా మనం పెట్టాలంటే ఎంతమంది చేస్తారని చెప్పండి. అలాగే మనకి ఇంకా చాలా గొప్ప భక్తి భావంతో చేసేది, రోజు భగవద్గీతని ఒక అధ్యాయం చదవాలి, భాగవతాన్ని మనం చదవాలి, ఓకే, భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఇటువంటివన్నీ మనం చెప్పినప్పుడు అవన్నీ చాలా కష్టతరము, నాకు లైఫ్లో చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అంటుంటారు మళ్ళీ. ఓకే, సో అటువంటి వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారంటే ఓకే, నా కోసమని కర్మని అనుసరించన్నారు. అంటే నువ్వు చేయాలనుకున్న పని ఓకే భగవంతు సేవలో చేసినట్టు చేయాలి. కొంతమంది చూడండి, హోమ్ టౌన్లో కూడా చూస్తుంటాము, వాళ్ళు చేసే వ్యాపారం ఏదైతే ఉందండి టెంపుల్ సెంట్రిక్గా, అంటే టెంపుల్ని మనము ఇదివరకు మన గుడి బడి అని చెప్పుకునే వాళ్ళు. అంటే మన పూర్వం ప్రతిదీ కూడా గుడికి కోసము కొన్ని చేస్తూ కార్యక్రమాలు చేసేవారు. ఓకే, వాళ్ళ లైఫ్ కూడా మొత్తము మీరు ఇప్పటికి కూడా కొన్ని చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణకండి, ఓకే, కొంతమంది చెప్తుంటారు మాకు వచ్చే ధనం అంతా కూడా వినాయక మూర్తుల్ని చేయటంలోనే అంటుంటారు కొంతమంది. అదే టైంలో మేము మొత్తం సంపాదిస్తాం, మిగిలిన టైం అంతా భిక్షాటం. కొంతమంది హరిదాసు ఉంటారు, సో వాళ్ళు ఎప్పుడు నామ సంకీర్తన చేస్తూ ఉంటారు, భిక్షకు వస్తారు. అంటే అట్లాగా భగవత్ సేవలో ఏదో 10 మందికి చెప్పుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ఎగ్జాంపుల్సే మనకి. అలాగే కొంతమంది ఏ యొక్క బ్రాహ్మణులైనా శత్రులైనా వైశ్యులైనా ఓకే, సో ఎవరైనా సరే ఇప్పుడు ఈ యొక్క భగవద్గీతలోనే ఒక ఉదాహరణ తీసుకుంటే అర్జునుడు చేయాల్సిన ధర్మ సంస్థాపనార్థాయ ఓకే అర్జునుడి ద్వారా చేస్తున్నారన్నమాట భగవంతుడు. ఇంకా క్షత్రియ ధర్మం అది. అలాగే అర్జునుడు చెప్తున్నారు, ఓ అర్జున, నువ్వు ఈ నియమాల్ని కూడా పాటించడానికి టైం లేదంటే నా కోసం పనిచేయి, అలా పనిచేయడం వల్ల కూడా పరిపూర్ణ స్థితిని పొందగలవు అని చెప్పారు. సో ఇప్పుడు మనం పోయిన వారము 10 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈరోజు 11వ శ్లోకము, అతైతద్ అప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తథా కురు యతాత్మవాన్. సో ఈ శ్లోకంలో
అయినను ఒకవేళ నీవు నా భావనను కలిగి కర్మను చేయుట ఎందును అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మస్థితుడ అగుటకు యత్నింపము అన్నారు. అంటే ప్రయత్నించము. అంటే కంప్లీట్గా అంటే ఇప్పుడు కొంతమంది మన ఇస్కాన్లో ఉదాహరణ తీసుకుంటే ఓకే, నేను చూశాను కొంతమంది ఏంటంటే జాబ్స్ కూడా ఇస్కాన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ చేసేవాళ్ళు, ఓకే, లేకపోతే కొంతమంది గృహస్థాగా ఉండి అర్చన చేస్తూ ఉన్నవాళ్ళు, ఓకే, కొంతమంది అక్కడ బుక్ స్టాలు గిఫ్ట్ షాపు ఇలా పెట్టుకొని వాళ్ళు వ్యాపార నిమిత్తంగా భగవత్ సేవలోనే ఉంటారు అన్నమాట. సంపూర్ణంగా టెంపుల్కి అంకితమై పనిచేస్తారు అన్నమాట వాళ్ళు. ఓకే, మరి అటువంటివి ఒక దశ. ఇంకా కొంతమంది బ్రహ్మచారులు అంటే నైష్టిక బ్రహ్మచర్యం, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఆశ్రమ వాసంలోనే ఉండి ఓకే భగవత్ సేవ చేసుకుంటారు. అంటే ప్రచారం చేసుకుంటూ మన ప్రచురణలో అంటారు కదా బుక్స్ని ఓకే వితరణ చేస్తూ ఇట్లాంటివి ఒక ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఇంక ఎంతైతే మనకి డొనేషన్స్ ద్వారా వస్తుందో వాటితోనే వాళ్ళ కాలం ఉంటుందన్నమాట. అంటే టెంపుల్ని వాతావరణం అంతా కంప్లీట్. అంటే దీన్ని మనకి ఇదివరకు పూర్వం కూడా బ్రాహ్మణులు యజన పఠన పాఠన దాన పరిగ్రహ ఈ 6 ఒక్క కార్యాలతో చెప్పారన్నమాట కర్మలు. అంటే భగవంతుడిని యజన అంటే ఆయన సేవిస్తారు, అర్చన చేస్తారు. అలాగే వచ్చిన ఒక భక్తులకి కూడా వాళ్ళు అర్చన చేస్తారు కదండి గుళ్ళలో. అలాగే వాళ్ళు ఇచ్చిన తృణమ ఫలము తీసుకొని వాళ్ళ జీవితము హ్యాపీగా ఉంటారన్నమాట. హ్యాపీగా వాళ్ళు అంటే వాళ్ళకి పెద్దగా కోరికలు ఉండవన్నమాట. ఏదో జీవితంలో సాధించాలి పొందాలని. సంతోషంగా ఉన్నామా లేమా అనే ఒక దృక్పథం వాళ్ళకి భగవత్ సేవలో ఉన్నాము, మా జీవితాలు హ్యాపీగా ఉన్నాయి, ఎటువంటి చీకు చింత లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చాలా ధన్యులు అనమాట. వాళ్ళకి తెలుస్తుంది నిజంగా. వాడేదో పొద్దున్నే లెగిసి సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పేసి మెడలో టై పెట్టుకొని లేకపోతే ల్యాప్టాప్ క్యారీ చేస్తూ బైక్ మీద ఫాస్ట్గా ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్లో పడుతూ లేస్తూ వీటన్నిటిని చూసిన కొంతమంది నాకు తెలిసిన ఒక మిత్రుడు నిజంగా అండి వాళ్ళ పౌరోహిత్యం అనమాట వాళ్ళ తల్లిదండ్రుల నుంచి. కానీ ఇతను మంచిగా చదువుకొని ఉద్యోగం సంపాదించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఉద్యోగంలో ఉన్న సాధక బాధలు అర్థమయ్యి దీనికంటే నా ఆరోగ్యం చెడిపోతుందని తను వదిలేసి ఇంటికి వచ్చి ఆ పౌరోహిత్యంలోనే ఉన్నాడు అనమాట. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ ఉందండి. అంటే చెప్తున్నాను అట్లా భగవత్ సేవలో. సో అర్జునుని అంటున్నారు ఆ భావన కానీ లేకపోతే అప్పుడు ఏం చెప్పినారండి ఇక్కడ సర్వకర్మ ఫలములను విడిచి. అంటే మనం ఏ పని చేయండి వాటి యొక్క ఫలితాన్ని మాత్రం భగవంతుని అర్పణం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం, ఇప్పుడు జన్మాష్టమి మనకి దగ్గరలో ఉంది. సో అందరూ అంటున్నారు మీకు తృణమ ఫలము ఓకే ఒక ప్లేట్ భోజనానికి ఇంకా ప్రసాద వితరణ చేయడానికి 10 ప్లేట్లు అట్లాగా కొంచెం దాన ధర్మాలను అడుగుతున్నారు కదండి. సో అలాగా మనము భగవత్ సేవలో మన కర్మ ఫలితాలను అంటే ఏదైతే మనం సంపాదించామో వాటిలో కొంత భాగము ఈ యొక్క దాన ధర్మాల మీద ఉండాలన్నమాట. సో అది ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నారు 12వ శ్లోకంలో శ్రేయో హి జ్ఞానం అభ్యాస జ్ఞానాద్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాత్ శాంతిర్ అనంతరం. ఇక్కడ ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో అంటే మొదట మనం అర్థం చేసుకోవాల్సింది భగవంతుడి మీద సంపూర్ణ మనస్సును లగ్నం చేసి ఓకే ఆయన ధ్యానంలోనే ఉండడం అన్నమాట. అలాగే మనస్సును నిగ్రహించలేకపోతే ఆయన ఏమని చెప్పారు విధి విధానాలను పాటించండి అన్నారు. అంటే ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తం నుంచి మనం లెగిసి మనం చేసే సాధనని చెప్పచ్చు. ఆ సాధన చేయడానికి కూడా అసమర్థుడవైతే నా సేవలో ఉండమని చెప్పారు. అంటే నా కొరకే పనిచేయమన్నారు. ఓకే నా కొరకై పనిచేయడం అర్జునుడికి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకున్నాము. అది కూడా కుదరని పక్షంలో నువ్వు చేసిన ఏ పని అయితే ఉందో ఆ పనిలో ఒక కర్మ ఫలాన్ని అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నారు కదండి. మా కర్మఫల హేతుర్భుర్ మాతే సంగోస్త కర్మని. సో ఆ శ్లోకాన్ని ఉదాహరణగా తీసుకుంటే మన భగవత్ సేవలో మన కర్మల నుంచి వచ్చిన ఫలితాన్ని ఆయనకి మర్పించాలి. ఓకే మన కృష్ణార్పణమస్తు అన్న భావన అనమాట. ఇప్పుడు అటువంటి అభ్యాసం కూడా చేయలేకపోతే అప్పుడు ఇక్కడ ఏమన్నారంటే జ్ఞానము మనం పొందాలన్నమాట. జ్ఞాన సముపార్జన. ఓకే జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు ఏమైతే నియుక్తుడు అవుతావు అనమాట.
నియుక్తుడు అంటే మనం ఎటువంటి పనులు చేయాలి, తప్పుడు పనులు మంచి పనులు. అంటే మంచి పనులు అంటే ఆధ్యాత్మికమైన పనులు, భౌతికమైన పనులు అంటే ఏంటని మనకు అవగాహన వస్తుంది. అయినప్పటికీ జ్ఞానము కంటేను ధ్యానము. ఇప్పుడు జ్ఞానం పొందామండి. ఇప్పుడు జ్ఞానం పొంది మనస్సుని మనం నిగ్రహించకుండా నేను ఏదో అంటారు పుక్కిట జ్ఞానం అంటారు చూసారండి, అలాగా మనం ఏదో పొందామనుకుంటే దాని ఉపయోగం ఏందని చెప్పండి. అందుకే దాన్ని పొందిన ఆ జ్ఞానాన్ని దాన్ని వినియోగం చేసే ధ్యానంలో ఉండాలి. ధ్యానం అంటే మన మైండ్ని ఎల్లప్పుడూ భగవద్ ధ్యానం, నామస్మరణ అట్లాగనమాట. సో ఇక్కడ ఏం చెప్పారంటే ధ్యానము కంటేను సర్వకర్మ ఫల త్యాగమును మేలైనట్టిదన్నారు. ఎందుకంటే ఇప్పుడు ధ్యానము చేయాలి అంటే మనకు ఒక అర్హత ఉండాలి. అంటే మనం ఒక చోట కూర్చొని మనకి కాళ్ళు నొప్పులు, తర్వాత కాసేపు నిద్ర వచ్చేస్తుంది, ఇటువన్నీ చాలా ప్రాబ్లమ్స్ అనమాట కలియుగంలో ప్రత్యేకంగా. అర్జునుడు ద్వాపరయుగం చివరి అంకంలో ఉన్నారు. కృష్ణుడికి తెలుసు ఏంటంటే ఈ ధ్యానము చేసే లక్షణం అనేది ఈ యొక్క యుగంలో కుదరదు, ద్వాపరయుగంలో కుదరదు, కలియుగంలో అంతకన్నా కుదరదు. ఓన్లీ సత్యయుగంలో మాత్రమే ధ్యానములు చేయగలుగుతారు. సో అందుకనే ధ్యానము కంటేను సర్వకర్మ ఫల త్యాగమే మేలైనది అన్నారు. అంటే నువ్వు ఎటువంటి పనులు చేయి, యాక్టివ్గా ఉండు, నీ హెల్త్ చూసుకో, మెటీరియల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. భౌతికంగా ఉండాలి మనం ఆరోగ్యంగా, అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి. అంటే బాహ్యంగా శుద్ధ మనం ఉండాలంటే మనం స్నానం ఆచరిస్తాము కదండి ప్రతిరోజు. అలాగే అంతర్గతంగా కూడా మనం శుభ్రతగా ఉండాలంటే, ఆ శుద్ధి పొందాలంటే మనం నామస్మరణ చేయాలి. ఓకే, మరి వీటన్నిటినీ మనం చేయాలంటే మనం ఏమనుకుంటామండి, మన టైం అంతా కేటాయించలేమనే కదా భావన ఇక్కడికి వచ్చింది మనము. సో అందుకే మనం చేసిన పనిలో భగవంతుడికి అంకితంగా కొంత మేరకు అంటే చేయగలిగితే అది చాలా మేలు అంటున్నారు. ఓకే, ఏలైనా అట్టి సర్వకర్మ ఫలత్యాగము వలన మానవుడు మనశ్శాంతిని పొందగలుగును. అది ఇప్పుడు భగవంతుడి సేవలో మనం సంపూర్ణంగా ఉండలేని పక్షంలో, ఇప్పుడు మనం అందరం ఎగ్జాంపుల్స్, నేను ఆఫీస్ పని చేసుకుంటాను, ఉదయం పూట సాధన చేస్తాను, సాయంత్రం పూట మళ్ళీ భక్తులతో కాసేపు ఓకే భగవద్గీత గురించి, భాగవతం గురించి ఇలాగా కూర్చొని కాసేపు ఇష్టాగోష్ఠి ఉంటామన్నమాట. సో ఇట్లాగా మనము జ్ఞానము పొందుతాము, కొంచెం నిజమైన జ్ఞానము, భగవంతుడి మీద నామస్మరణ చేస్తున్నాము, అన్నీ ఉన్నాయి. కానీ నా పని చేసుకుంటూ ముఖ్యంగా నా పనిలో ఉన్న ఆ యొక్క శాలరీలో కొంత భాగము ఈ యొక్క ఆధ్యాత్మికంగా భగవత్ సేవకి మనం వినియోగించినట్లయితే అప్పుడు క్రమేణా మనం చేసే ప్రతి పని కూడా ఓకే భగవత్తు సేవలో మాత్రమే నేను వినియోగనే ఉన్నాను అనిపిస్తుంది. అలాగా ఎటువంటి వాటి మీద ఆకాంక్ష అనేది ఏర్పడదు. అంటే నేనేదో పొందాలి అని ఒక అహంభావంతో ఉండం అనమాట. ఏది ఉన్నా కూడా భగవంతుడే నాకు సమకూరుస్తాడు. నేను ఆయన కోసం పనిచేస్తున్నప్పుడు నన్ను చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే. నాకు ఏది మంచి ఏది చెడు అనేది నా యొక్క మనస్సుతో చూస్తే అది తప్పు అవుతుంది. ఎందుకంటే నా మనస్సే మలినంగా ఉంది. ఇది తప్పు ఇది రైట్ అని ఎట్లా తెలుస్తుందండి మనకి. అదే మనం భగవంతుడి మీద అచంచల విశ్వాసం కానీ ఏర్పడితే, ఇంకా ఆయన యొక్క శరణులో మనం ఉండగలిగితే ఆ యొక్క శరణాభావం అనేది అది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంకొకటి, మనము ఎప్పుడు కూడా స్వార్థ చింతనతో ఉంటాము. అంటే ఆ స్వార్థ చింతన ఎక్కడి నుంచి వస్తుందంటే నేను నా శరీరము, నేను నాది. ఓకే, ఇది ఒక మోహం అనమాట. దీనివల్ల కామం ఏర్పడుతుంది. కామం నుంచి అది పొందని పక్షంలో క్రోధం వస్తుంది. క్రోధము ప్లస్ ఆ తర్వాత మళ్ళీ లోభము, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలన్న. సో ఇటువంటివన్నీ 1 by 1 వచ్చేస్తూ ఉంటాయి. దీని మూలం ఏంటంటే మనం నేనే సుఖంగా ఉండాలన్న స్వార్థ చింతన. ఎప్పుడైతే మనము మనకున్న సంపదలో కొంత భగవత్ సేవకు వినియోగించినప్పుడు భగవంతుడి యొక్క ఆయన కృపను, ఆయన దయను పొందాలి, అనుగ్రహం పొందాలని ఒక భావన. ఓకే, నేను నిమిత్త మాత్రుడను, అంతా ఆయనే చూస్తున్నారని దానిలో. ఓకే, అందుకే మనకి 5వ అధ్యాయంలో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. ఈ శాంతి సూత్రము అనేది 3 అంశాలు చెప్పారు. భగవంతుడే నిజమైన భోక్త, ఎందుకంటే ఆయన సర్వలోక మహేశ్వరుడు, అన్ని లోకాలకు ఆయన అధిపతి. ఓకే, ఆయనే ఒక సర్వజీవులకు శ్రేయోభిలాషి. మీరు ఇటువంటి దృక్పథంతో ఉన్నప్పుడు మనం ఎటువంటి చీకు చింత లేదు. నేను
10 మందిని కాపాడాలని, నా ఫ్యామిలీని ఉద్ధరించాలని ఒక భావన అవసరం లేదు. అందరి కర్మల అనుసారంగా భగవంతుడు ఎవరికి ఏమి చేయాలో అని చేస్తూనే ఉంటారు. అందరూ ఆయనకి బిడ్డలే. సో అక్కడ మన ఆకాంక్ష అంతా ఏముంటుందండి, నేను భగవంత్ సేవలో ఎప్పుడైతే సంపూర్ణ వినియోగం చేయగలుగుతానో అన్న భావనకి మాత్రమే రావాలని కోరుకుంటాడు అనమాట. సో దానికి భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంగా చేయమని. ఇప్పుడు 13వ శ్లోకం నుంచి మనం కొన్ని శ్లోకాలు మనం చూసేదంటే భగవంతుడు చెప్తున్నారు ఎవరు నాకు నిజమైన ప్రియులు. ఓకే, సో దీనిలో కొన్ని శ్లోకాలు చెప్పుకుందామండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రా కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ శమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ఇక్కడ సమే మే ప్రియ అంటే ప్రతి శ్లోకంలో చివరగా వస్తుందన్నమాట. అంటే ఎవరు నాకు ప్రియుడైన వారు అని. సో ఈ యొక్క శ్లోకం నుంచి మనము భగవంతుడు మనల నుంచి, అంటే మన తల్లిదండ్రులు మన నుంచి ఎటువంటి భావాన్ని వాళ్ళు ఆశిస్తుంటారు, ఎటువంటి లక్షణాలను, ఎటువంటి ఒక మంచి గుణాలని వాళ్ళని సంతోషపరిచేలాగా ఉంటుంది అని వాళ్ళ అభిలాషంగా ఉంటారో అక్కడ ఎట్లాగైతే ఒక బాంధవ్యం ఉంది కదండి, అదే బాంధవ్యంగా ఇక్కడ భగవంతుడికి భక్తుడి మధ్యలో ఓకే ఈ యొక్క అభిలాష అనమాట. భగవంతుడికి ద్వేషము లేనివాడును, జీవులందరికీ దయతో కూడిన మిత్రుడును, యజమానిత్వ భావము లేనివాడును, అహంకార రహితుడును, సుఖ దుఃఖముల రెండింటి యందును సమభావము కలిగినవాడు, సహనశీలుడు, సదా సంతృప్తుడు, ఆత్మనిగ్రహము గలవాడు, తన మనోబుద్ధులను నా యందే లగ్నము చేసి దృఢ నిశ్చయంతో నా భక్తియుక్త సేవయందు నిమగ్నుడైనట్టివాడు అగు ఆ భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. అది మిక్కిలి ప్రియుడు. ఇప్పుడు మనం గుడికి వెళ్ళి మన భగవంతుని మనం మొదట చెప్పుకున్నాము, అందరూ కొబ్బరికాయ కొట్టి ఎన్నో కోరికలను కోరుతుంటాము. కానీ నిజమైన బుద్ధిమంతుడు ఎవరు అంటే, నేను భగవంతుడితో ఉన్న ఒక సన్నిహిత బాంధవ్యాన్ని తెలుసుకోగలిగితే, ఆయన దర్శనం నిజంగా కలిగినతే ఓకే నా జన్మ ఓకే నా జన్మ సాఫల్యమవుతుంది, చరితార్థమవుతుంది అని చెప్పేసి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు చాలా గొప్పవారు. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా సనాతనమే. ఓకే, అంటే ఉంటుంది పోతుంది, కానీ ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే ప్రకృతి అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రకృతి సనాతనమే. కానీ ఈ ప్రకృతి ఓకే ఉంటుంది అంటే ఒక సీజనల్ చేంజెస్ లాగా ప్రకృతి సృష్టి ఉంటుంది, మళ్ళీ లయం ఉంటుంది, మళ్ళీ సృష్టి ఉంటుంది. అట్లాగా మొత్తానికి సనాతనంగానే ఉంటుంది. కానీ ఇక్కడ భావం ఏంటంటే ఎప్పుడు కూడా సృష్టి స్థితి లయము అనే ఒక 3 దశల్లో వెళ్తూ ఉంటుంది అన్నమాట. కానీ నేను సనాతుడనే, కానీ ఈ శరీరం దాల్చాను, దీనివల్ల ఒక శరీరం నుంచి ఇంకో శరీరం మార్పు చెందుతూనే ఉన్నాను. కానీ భగవంతుడు సనాతుడనే. మరి ఈ యొక్క సనాతన భావం అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో, నాకు భగవంతుడిగా నా సన్నిహిత సంబంధాన్ని గుర్తెరిగి ఆయన కోసము, ఆయన ప్రీతి కోసము, ఆయన సంతోషం అంటే ఇక్కడ చెప్పారంటే మిక్కిలి ప్రియుడు, అటువంటి ఒక పర్సన్గా నేను ఎదగాలి అని ఎవరైతే చేస్తారో వారికి ఇటువంటి శ్లోకాలు అన్నమాట. ఓకే, ఇక్కడ చెప్పిన ప్రతి లక్షణము మనము చూసినట్లయితే చిన్న చిన్న బుక్స్ బయట చెప్తూ ఉంటారు, ఇది మంచి లక్షణాలు, ఇవి మంచి గుణాలు అంటారు. అవన్నీ భగవంతుడు మన భగవద్గీతలు అందించారు. దీన్ని కొరాలరీస్గా ఏదో చిన్న చిన్న ఒక భావంతో చెప్తూ ఉంటారు బయట. ఆ మంచి గుణాలు ఎందుకు పొందాలి, దానికి ఒక గోల్ అనేది లేదు, పర్పస్ అనేది లేదు. అది ఆలోచించండి మీరు. ఓకే, మన తల్లిదండ్రులు ఓ మంచివాడుగా ఉండాలిరా, నువ్వు ఇది చేస్తే సహనంగా ఉండాలిరా అంటాడు. ఎందుకు సహనంగా ఉండాలి? భగవంతుడు సంతోషపడడానికి. అంతేగాని నేను చెప్పిన మాట వినడానికి నువ్వు సహనంగా ఉండాలనుకుంటే పిల్లవాడికి ఏమర్థమవుతుందండి? లేకపోతే ఇక్కడ మనకి సుఖ దుఃఖముల నుండి 2 సమభావం కలగవాలి. ఎందుకు సమభావం అంటే, నేను దుఃఖం వచ్చినప్పుడు కూడా మనం చలించకుండా ఉంటే మనం మన గోల్ని పొందే అవకాశం ఉంటుంది. జీవితంలో
ఉన్నత దశని పొందే అవకాశం ఏర్పడుతుంది అనుకుంటాము. కానీ ఆ సుఖ దుఃఖాలు రెండింటిలో సమభావం కలగడానికి భగవద్ ధ్యానంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడానికే అనే భావన అనేది ఏర్పడాలి. తర్వాత ఇక్కడ దయ, జీవులందరితో దయతో మిత్రుడులాగా భావన ఉండాలి, యజమానిత్వం భావన ఉండాలి. ఎందుకంటే అన్ని భగవత్ యొక్క మన సన్నిహిత సంబంధానికి సంబంధించి అనమాట. అర్థమైందండి? అది అర్థం చేసుకునేది. సో ప్రతి విషయంలో నేను భగవంతుడిని సంతోషపరచడానికే నా జీవితం ధన్యం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ లక్షణాలు చెప్తున్నారు అన్నమాట. దీనికి మన భాగవతంలో ఒక పెద్ద శ్లోకం ఉందండి. మన ప్రభుపాదులు వారు ఎప్పుడు చెప్తుంటారు ఈ విషయం గురించి. ఈ గుణాలని మనం పొందాలి అంటే మన వల్ల కాదు జీవితంలో, గుర్తుపెట్టుకోండి. కొంతమంది మీరు ఇంత భక్తి చేస్తున్నారు, మీరు ఎందుకండి మీరు ఏదైనా చిన్న విషయాలు కూడా కోపం వస్తుంది మీకు, ఇంట్లో వాళ్ళు కొంతమంది అంటుంటారు. లేకపోతే మీరు నిజంగా భక్తి చేస్తున్నారా, ఎందుకంటే మీరు మీ ప్రవర్తనలో ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు అని ఏదో ఒక చిన్న చిన్న రిమార్కులు చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే భక్తి చేయంగానే మన స్వభావాన్ని పూర్తిగా మార్చుకోవాలంటే మన శుద్ధ భక్తి చేయగలగాలి. దానికే కృష్ణ భగవాన్ ఉన్నారు. ఈ గుణాతీత భక్తి ఆ దశకు వచ్చినప్పుడే మన యొక్క భౌతిక గుణాల నుంచి మనం విడిపడి, ఓకే, అంటే భౌతిక గుణాల నుంచి అధిగమించి మన ఆధ్యాత్మిక గుణాలను పొందుతాం అన్నమాట. ఈ ఆధ్యాత్మిక గుణాలను పొందడం అంటే అదొక ఐశ్వర్యము. ఈ ఐశ్వర్యం అన్నమాట. ఇదంతా మనకి మంచి మంచి గుణాలు పొందడం అంటే ఐశ్వర్యం. అది భగవంతుడి నుంచి మనకు వస్తాయి అన్నమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క అంశలైన మనము, భగవంతుడి గాడ్, మనం గాగ్లీ, రూపాలు అంటారు ఇట్లాగా, మనం గాగ్లీ, మన దేవత అంశలమే అట్లాగా. మరి అటువంటి ఆ గుణాలని ఎట్లా ఉంటాయి అని ఒక ఉదాహరణకి తెలిపడానికే ఈ యొక్క శ్లోకాలు చెప్తున్నారు ఇక్కడ. మరి నేను కూర్చొని దయతో అనగానే వెంటనే రేపటి నుంచి చిన్న పురుగు కూడా నేను హాని చేయను, అడిగిన వారికి లేదనకుండా ఇస్తాను, ఓకే, నేను దాన ధర్మాలు చేస్తూ ఉంటాను, అందరూ నన్ను దానవీర అనే సూరకర్ణ ఒక కీర్తితో నేను ఉండాలనుకుంటున్నాను. లేకపోతే మనము ఆత్మ నిగ్రహం చేయడానికి నేను చాలా డైట్, అంటే శాకాహారం కూడా కాదనమాట, ఇంకా రోజు ఏదో ఆకులు అలములు తింటూనే నేను నా సెన్సెస్ని, ఇంద్రియాలు నిగ్రహిస్తాను. ఇటువంటివన్నీ మనం ఆశించడం లేదనమాట. ఇటువంటివన్నీ కొంతమంది రకరకాలుగా వాళ్ళు వ్యవహారంగా ఆలోచిస్తుంటారు. కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నవన్నీ భగవంతుడి ప్రీతి కోసమే మనం ఇవి పొందాలి. ఓకే, ఆ పొందడం కూడా భగవంతుడి ప్రీతి చెందితే ఆటోమేటిక్గా వస్తాయి అనే భావన అనమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను భగవంతుని సంతోషపరిస్తే ఈ యొక్క గుణాలన్నీ ఆటోమేటిక్గా మనకు వస్తాయి. అందుకే మనం ఫస్ట్లో చెప్పినాం మనం, అంబరీష్ మహారాజు ఎటువంటిని సాధన చేయలే ఆయన పొందడానికి. ఆయన కేవలము అచంచలమైన విశ్వాసంతో భగవంతు సేవలో, ఓకే, ఆయన మనస్సును నిగ్రహించారు. ఎట్లా అంటే సవై మన కృష్ణ పదార విందయోర్ అన్నారు. అంటే కృష్ణ యొక్క చరణ పద్మాలను సేవిస్తూ ఎప్పుడు నామస్మరణ చేస్తూ ఆటోమేటిక్గా తన మైండ్ కంట్రోల్ అయిపోయింది అనమాట, నిగ్రహం వచ్చేసింది. 24 గంటలు భగవత్ సేవను గురించి ఆలోచిస్తున్న అటువంటి భక్తులకి అది న్యాచురల్ అయిపోతుంది అన్నమాట ఈ గుణాలన్నీ. దీనికే యస్యాస్తి భక్తిర్ భగవత్యకించన సర్వైర్గుణై తత్ర సమాసతే సుర హరావభక్తస్య కుతో మహద్గుణ ఓకే, మనోరథేన సతి దావతో బహి. ఓకే, అంటే ఇక్కడ ఈ శ్లోకంలో భక్తులు ఎలాగా తత్ర సమాసతే సుర, ఈ సుర అంటే దేవతలు, ఈ దేవతల సమూహంలో చూసిన అన్ని సర్వ సంపదలు, సర్వగుణాలు అన్నీ కూడా భక్తుడిలో ఇమిడి ఉంటాయి. ఎందుకంటే ఆయన భగవత్ యొక్క అనుగ్రహం పొందారు అని. కానీ భగవంతుని సేవించిన వారు అభక్తస్య, అభక్తులు అంటే భక్తులు కాని వారు, వాళ్ళకి ఎట్లా వస్తాయండి మహద్గుణాలు? ఎందుకు రావు అంటే వాళ్ళు ఈ యొక్క మనస్సు అన్న ఒక రథం పైన వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అంటే ఆ మనస్సు నిగ్రహం లేని మనస్సుతో ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఎటు పోనిస్తే అటు పోతుంది కదండి.
ఈరోజు మంచిగా ఉన్నాడు, అరే వీడు చాలా మంచోడురా అన్న క్షణంలోనే నెక్స్ట్ మూమెంట్ తను చేసే పనులు బట్టి ఇతను మంచోడు కాదని చెప్పచ్చు. లేదా మంచోడు కాదు అని చెప్పిన వాళ్ళే రెండో రోజు వాడు ఏదో మంచి పని చేస్తే ఓకే ఇతను చాలా మంచివాడు అని చెప్పచ్చు. అంటే ఎప్పుడు మంచిగా ఉంటాడు, ఎప్పుడు చెడుగా ఉంటారు ఎవరు చెప్పలేరు. అది మళ్ళీ ఎవరికి మంచిగా ఉంటారు మనీ తెలియదు. నాతో మంచిగా ఉండొచ్చు, ఇంకొంచెం మంచిగా ఉండకపోవచ్చు. సో ఇట్లాగా ఓకే ప్రభుపాదులు వారు అంటారు, గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు కూడా మానవులకి మంచి చేయాలనుకుంటారు, ప్రకృతికి మాత్రం వైపరీత్యంగా ఉంటారు. అంటే సర్వ జీవులు ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడా ఈవెన్ గోహత్య పాతకాలు కొంతమంది చేస్తున్నారు కదండి. మీరు చూడండి, ఎందుకంటే వీళ్ళకి ఏదో మంచి చేయాలనుకుంటారు, ఓకే వీళ్ళకి ఏదో మనం మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలనుకుంటారు, కానీ వాళ్ళు చేస్తున్న వెనకాల వేరే జీవుల్ని చాలా హింసింపజేస్తున్నారు. సో ఇట్లాగా చూసినప్పుడు ఎవరికి ఉంటాయండి సద్గుణ సంపన్నుడు అని? ఓన్లీ భక్తుడికి మాత్రమే. ఎందుకంటే భగవంతుడితో సంబంధం ఉన్న వల్ల ఈ సంపూర్ణ సృష్టితో కూడా తనకి సంబంధం ఉన్నట్టే. ఎలాగైతే నా తండ్రితో నేను చాలా సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయన ఆస్తి పాస్తులన్నీ కూడా నా దినంలో ఉన్నట్టే, అవన్నీ నా కింద ఉన్నట్టే, నేను నా యొక్క అభిలాష కింద ఉన్నట్టే అనమాట. అటువంటి భావన అనేది ఏర్పడుతుంది, న్యాచురల్ వస్తుంది అనమాట అది. సో 5 శ్లోకాలు ఉన్నాయండి. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే క్షయః హర్షమర్ష భయోద్వేగైర్ ముక్తో యస చ మే ప్రియః. ఎవరికి కష్టమును కలిగించని వాడును, ఎవరి చేతను కలతకు గురి కాని వాడును, సుఖ దుఃఖములందును మరియు భయ ఉద్వేగములందును సమచిత్తుడై ఉండునట్టి మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. నేను చిన్నప్పుడు బాల వికాస్ అనే ఒక కార్యక్రమంలో పాల్గొనేవానండి. మీకు ఉదాహరణ చెప్పడానికి, అంటే ఒక ఫ్యాక్ట్ తెలియపరచడానికి చెప్తున్నాను. అప్పుడు నాకు నచ్చిన మంచి అంశంలో మనం బాధపడకూడదు, బాధ పెట్టకూడదు, ఇది ఒక పదం బాగా నచ్చిందండి నాకు. ఎందుకంటే మనం చాలాసార్లు వేరే వాళ్ళ వల్ల ఇబ్బందికి గురవుతుంటాము. ఓకే, అలాగే సుమతి శతకంలో కూడా అంటా చూసారండి, తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అంటుంటారు. మీరు పదం వింటారు సుమతి శతకాల్లో, తెలుగు మన వాచకంలో. అంటే మనం మాట్లాడిన విధానము, ఓకే మనం చేసే చేష్టలు మనకి నచ్చే రీతిగా ఎదుటి వారికి కష్టం కలిగించకుండా ఒక మంచి ఒక పాలసీలో పోవాలన్నమాట. ఇది భలే నచ్చింది నాకు ఇప్పుడు. ఓకే, అంటే అటువంటి వాళ్ళే అందరికీ ప్రియంగా ఉంటారు. అంటే ఎవరికైనా సరే మనం అంటే ఒక మంచి భావం ఏర్పడుతుంది అనొక ఒక ఆకాంక్ష అనమాట. అది మనం ఎదుటి వారి దృష్టిలో వీడు చెడ్డవాడు అనిపించకూడదు అన్న భావన అనమాట. అంటే ఎవరు చూసినా కూడా అబ్బాయి చాలా మంచివాడు, అబ్బాయి చాలా ఉత్తముడు, బాగా చదువుకుంటాడు, ఇట్లా అన్నీ హీరోయిజం అంటే గుడ్ క్వాలిటీసే మనం పొందాలనే ఒక భావం ఉంటుంది కానీ చిన్నప్పుడు అలాగా. కానీ భగవద్గీతలో మనం ఇప్పుడు చూసారండి, ఎవరి చేతను కలతకు గురి కాని వాడును. ఓకే, అది చూడండి ఇక్కడ, అంటే ఎవరికి కష్టము కలిగించకూడదు, ఎవరి చేతను కలత గురి కాని వాడును. అంటే ఈ యొక్క చెప్పినప్పుడు ఈ యొక్క శ్లోకాల్లో అదే కదా మనం విన్నది చిన్నప్పుడు అంటే, కానీ అక్కడ విన్నది ఆచరణలోకి వచ్చేసరికి నేను నాది భావమే, నేను నాదిన భావమే. కానీ ఇక్కడ చూసినప్పుడు భగవంతుడు దృష్ట్యా ఆలోచించినట్టు మాట. ఎవరికి కష్టము కలిగించిన వాడునంటే ప్రతి ఒక్కరు భగవత్ స్వరూపాలే. నేనెందుకు వాళ్ళ కష్టం కలిగించాలి? వాళ్ళకి మానవులకే కాదు సర్వజీవులకు అనే భావన అని నాకు కొంచెం లేదండి. నాకు కూడా ఇంట్లో ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, మనం ఏదైనా పురుగులు లేదా దోమలు ఏమి చూసామనుకోండి, ఏదైనా ఆల్అవుట్ పెడతాము, లేకపోతే ఏదో కొంచెం చేస్తుంటాము, అంటే మన డెంగ్యూ ఫీవర్లు రాకుండా కొంతవరకు కొన్ని చేస్తాము. కానీ అతిక్రమించి మన పనులు చేయకూడదు. అట్లీస్ట్ బేసిక్ అది కొన్ని చిన్న మనం ఏం చేయలేము. నడుస్తూ ఉంటాము, కొన్ని చీమలు చంపేయచ్చు, మనం ఏం చేయలేము. అందుకే మనం చేయాల్సిన యజ్ఞంగా చేయాలన్నారు, నామస్మరణ కానీ భగవంతుడి నివేదన చేయడం కానీ. ఓకే, ఇవి మనం ముఖ్యంగా మన సాధనలో ఉండాలి. కానీ ఇక్కడ ఎవరి చేతను కలతకు గురి కాని వాడును అన్న భావం ఏంటంటే, మనం ఎప్పుడైతే కలత చెందామో మన బుద్ధి, మన మనస్సు ఓకే ఏమో విచక్షణ కోల్పోతాం మనం.
ఆ విచక్షణ అనేది కోల్పోయినప్పుడు ఏం చేస్తామండి, మనం నామస్మరణ చేయలేము, భగవంత్ చింతన అనేది రాదు. సో అంటే ఇవన్నీ గుణాలు భగవత్ సేవకి దోహదపడేవే అన్న భావన అనేది ఈ యొక్క అధ్యాయంలో తెలిసిందన్నమాట మనకి. ఇప్పుడు భయ ఉద్వేగాలు, ఎందుకంటే భయం అసలు, నేను భగవంతుడి యొక్క దాసుడను, ఆయన శరణు పొందినవాడు, నాకు భయం ఎందుకు వస్తుందండి నాకు? ఇట్లాంటివి ఆలోచనలు అనేది ఈ యొక్క అధ్యాయంలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పి, ఇటువంటి వాళ్ళు మానవులే నాకు మిక్కిలి ప్రియుడు అని చెప్తున్నారు అన్నమాట. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగి యుమద్భక్త సమే ప్రియ. సాధారణ కర్మ విధానముల ఆశ్రయించిన వాడు, అంటే సాధారణ కర్మ విధానాలు అంటే ఇప్పుడు లోకంలో మన ధర్మాన్ని అనుసరించి కుల ధర్మము, జాతి ధర్మము, ఇలాంటి కర్మానుసారంగా తన పనులు చేసుకుంటూ పోతాడనమాట. అంటే భగవంతుడు ఎందుకు కోరుతున్నారంటే ఇక్కడ మనము ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయం పొందకుండా ఉన్నామో, మన గురించి స్వలాభానికి ఆలోచిస్తామో, ముఖ్యంగా మనం చేసేది దేవతారాధన అండి. ఆరాధన అంటే మనం ఇంట్లో చేసే ప్రతి పనిని, ఓకే, క్షత్రియులు వాళ్ళు చేసే పనులు, బ్రాహ్మణులు చేసే పనులు, వైశ్యులు, శూద్రులు, ఈ యొక్క వర్ణాలు అనుసరించి పోయేవాళ్ళు, ఓకే, ధర్మ అర్థ కామ మోక్ష ఈ సాధనలో వినియోగించేవాళ్ళు, ఓకే. సో ఇట్లాగే మనం ఇంకా చాలా చెప్పుకోవచ్చు. కొంతమంది వ్రతాలు, పూజలు, పురస్కారాలు చాలా చేస్తుంటారు. ఇవన్నీ దేనికంటే నేను వైకుంఠానికి మన స్వర్గాధిపత్యం పొందాలనుకుంటారు. సో ఇటువంటి వాటి గురించే మన ఆలోచనలు ఉన్నాడు, నేను నాదే భావన అనమాట. సో అటువంటి సాధారణ కర్మ విధానాలను ఆశ్రయింపని వాడును, పవిత్రుడును, సమర్థుడును, ఉదాసీనుడు, సమస్త బాధల నుండి విముక్తుడైన వాడు, ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయనివాడు. అంటే ఒక ఫలితం గురించి తీవ్రమైన కృషి చేయడు. మనం చేయాల్సింది చేస్తాం. ఇప్పుడు పాండవులు యుద్ధం చేస్తున్నారు, ఓకే, కానీ తీవ్రమైన కృషి చేయలేదు. చాలా ఉదాహరణలు ఉన్నాయన్నమాట. ఈరోజు భీష్ముడు 5 బాణాలతో అందరిని సంహరిస్తారు అని చెప్పేసి ప్రతిజ్ఞ పొందుతారు. అర్జునుడికి, ధర్మరాజు, భీముడికి ఈ విషయం తెలుస్తుంది, అని వాళ్ళేమీ పట్టించుకోరు. అంటే నేను చేసిన రేపు ఉద్యోగం అంటే యుద్ధం చేస్తాం, ఓకే, రేపు ఏమైతే ప్లాన్ ఉందో అది కృష్ణుడు చెప్తాడో అదే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాం అంతే. ఇంకా ఆయన మెయిన్ మినిస్టర్ అన్నమాట. అది అంటారంటే మనకి ఒక ఉదాహరణకి యుద్ధ తంత్రం అంటారు, చూసండి పదం గుర్తొచ్చింది అది. కొన్ని పదాలు తెలుగులో చాలా విచిత్రంగా ఉంటాయి. సో ఆ యుద్ధ తంత్రము గురించి ఎవరు ఆదేశం మేరకు పోతుందంటే కృష్ణ భగవానుడే, ఆయనే చూసుకుంటారు. అలాంటిదే మన జీవితంలో ఏదైతే మనం ప్లాన్ చేస్తామో, కొంతమంది ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు, ఇన్వెస్ట్మెంట్స్ ప్లానింగ్ చేస్తారు, ఇవన్నీ కూడా మన మీద చూస్తాము. కానీ మనకున్న చిన్న మిడిమిడి జ్ఞానంతో ఎప్పుడైతే చేస్తే సక్సెస్ వచ్చిందనుకోండి, అది మన యొక్క టాలెంట్ వల్ల. ఎప్పుడైతే ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, ఏదో పొరపాటున మన అదృష్టం బాగాలేదు ఉంటాం. ఎక్కడ అదృష్టమే అక్కడ అదృష్టమే, రెండు అదృష్ట ఫలమే. ఒకటి అదృష్టం పండింది, ఒకటి అదృష్టం పండలేదు. అది భగవంతుడి యొక్క కృప, అనుగ్రహమే. అది తెలుసుకున్నవాడు, ఓకే, ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం గురించి ఆలోచిస్తాడు. ఓకే, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలి మనం. 17వ శ్లోకంలో యో నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. ఉప్పొంగుట కానీ దుఃఖించుట కానీ తెలియనివాడు, శోకించుట కానీ వాంఛించుట కానీ ఎరుగనివాడు, శుభాశుభముల రెండింటిని విడిచిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. చూసారండి, ఇది పదాలు కూడా మనం చిన్నప్పటి నుంచి వింటుంటాము. మన పెద్ద బాల శిక్ష ఇటువంటి పుస్తకాల్లో ఏదన్నా కొన్ని సూక్తులు లేకపోతే వేమన శతకాలు ఏం చదివామనుకోండి, కొన్ని మంచి ఏదైతే భావాలు ఉంటాయో, సద్గుణాలు, వాటన్నిటినీ ఇక్కడ కృష్ణ భగవాన్ చెప్తున్నారు. కానీ మీకు ఇందాక చెప్పినట్టుగా ఒక వ్యత్యాసం తెలుసుకోండి. భగవంతుడి యొక్క అనుగ్రహం గురించే మనం ఆలోచించినప్పుడు ఈ యొక్క గుణాలన్నింటినీ దోహదపడతాయి. ఇంకా ఆయన ఒక నామస్మరణలో ఉండడానికి, ఆయన సేవలో ఉండడానికి, ఓకే, ఆయన ఒక ప్రియుడిగా, ఆయన మిక్కిలి ప్రియుడు అన్నారు అంటే
వీటన్నిటినీ చేయడం వల్ల ఓకే మనం మన జీవిత గమ్యము మీద ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు అనమాట, డైవర్షన్స్ ఉండవు అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. మనం జీవితంలో ఏదైతే మనం అంతిమ మన లక్ష్యంగా మనం పెట్టుకున్నామో భగవంతుడు అంతే నారాయణ స్మృతి, నేను భగవంతుడిని సేవించుకుంటూ నాకు అంత్యకాలమున కూడా ఆయన నామస్మరణలోనే ఉంటూ ఓకే ఇదే శంకరాచార్యులు కూడా చెప్తారన్నమాట. ఓకే భజగోవిందం 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 ఇట్లా చెప్తూ మూఢమతే సంప్రాప్య సన్నిహితే కాలే అన్నారు. సంప్రాప్య సన్నిహితే కాలే అంటే చివరి దశలో ఈ యొక్క భజగోవిందం గోవింద నామస్మరణనే మనకి వినియోగం వస్తుంది, ఇంకేమీ అక్కరకు రాదు. నువ్వెంత గొప్పవాడైనా కానీ వాటన్నిటి వల్ల మనం ఎటువంటిని పొందలేము అనమాట. ఎందుకంటే భగవంతుడు అనుగ్రహం వల్లనే ఈ యొక్క శరీరం మనం దాల్చామంటే భగవంతుడు అనుగ్రహమే. మనం ఏమైనా కోరుకున్నామా, నేను ఫలానా శరీరంలో నాకు ఇంత మంచి ధనము ఐశ్వర్యము రూపలావణ్యాలు లేకపోతే విద్యాబుద్ధులు వీటన్నిటిని మనం డిజైన్ చేసి ఓకే అటువంటి శరీరమే నాకు పొందాలనుకున్నాం మనం ఏమన్నా, లేకపోతే ఇటువంటి తల్లిదండ్రులే కావాలి అని మనం కోరుకున్నామా? అదంతా కూడా భగవంతుడి అనుగ్రహం వల్ల మన కర్మానుసారంగా ఆయన కర్మాని నిర్దహతి కింతుజ భక్తి భాజాం అంటే ఈ పదంలో భక్తి చేసిన వాళ్ళకు మాత్రమే కంప్లీట్ భగవంతుడే చార్జ్ తీసుకుంటారు. ఓకే తీసుకొని మనల్ని వైకుంఠానికి నడిపిస్తారు. లేకపోతే ఆయన ఏమన్నారంటే ఓకే అహోస్త్వ కర్మ అది శ్లోకం ఉంటుంది బ్రహ్మ సంహితలో. అంటే ఇంద్ర గోపం నుంచి ఇంద్రుడి వరకు కూడా వారి కర్మలను బట్టి భగవంతుడే వారికి ఎటువంటి కర్మ ఫలాన్ని అందించాలో అందిస్తున్నారన్నమాట. అది మనం అంటే కర్మ ఫలాన్ని బట్టి అందించాలంటే ఇప్పుడు మన ఆఫీస్లో ఓకే నేను కష్టపడ్డాను కాబట్టే నాకు ఇంత శాలరీ వచ్చిందని చెప్పరు. మనం చెప్పేది మన బాస్ నాకు మంచిగా ప్రమోషన్ ఇచ్చారు, మన బాస్ మంచిగా ఓకే నాకు హైక్ ఇచ్చారంటాము. అంటే ఆయన ఉదార గుణాన్ని మనం పొగుడుతాం. కొన్నిసార్లు మనం ఏమంటామంటే నేను ఎంత కష్టపడినా కూడా నాకేమి ఇవ్వట్లేదు ప్రమోషన్ అని అంటారు. అంటే మన కష్టం గురించి ప్రస్తావన రాదు అప్పుడు. అట్లాగే మనం చేసిన ప్రతి పని మంచి చెడు వాటన్నిటినీ కూడా భగవంతుడు మనకి తగ్గ ఫలితాలను మనం అందిస్తారు అనమాట. అంటే ఎటువంటి లోపం ఉండదు దానిలో, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి భక్తులు భగవంతుడిని అచంచల విశ్వాసంతో శరణు పొందిన వాళ్ళు ఓకే వాళ్ళ పరమ అంతిమ లక్ష్యంగా భగవంతుడి అనుగ్రహం గురించి ఆలోచిస్తారు. వాళ్ళు నిజమైన బుద్ధిమంతులు అంటే నిజమైన జ్ఞానవంతులు లేదా చాలా చతురులు అన్నారు. ఇంకా చివర 2 శ్లోకాలండి. సమాశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమాసంగ వివర్జితః తుల్య నిందాస్తు తీర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల ఎడ సమభావము కలిగిన వాడును అవమానములందును శీతో ఉష్ణములందును సుఖ దుఃఖములందును నింద స్తుతి నందును సమబుద్ధి గలవాడును దుష్ట సాంగత్యము నుండి సదా విడివడి ఉండువాడును సదా మౌనము వహించువాడు దేని చేతనైనను సంతుష్టి నొందువాడును నివాసమేదైనను లెక్క చేయనివాడును జ్ఞానమునందు స్థితుడైన వాడును నా భక్తిత్వ సేవయందు నెలకొనినట్టి వాడు అగు మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. ఎందుకంటే గొప్పగా మనం తెలుసుకోవాల్సిన ఏమీ లేదు. ఇన్ని శ్లోకాలు చదివిన తర్వాత కూడా ఇన్ని మంచి మంచి విషయాలు ఇటువంటి విషయాలంటే నేను పొందాలంటే నా జన్మ నిజంగా సరిపోతుందా అన్న భావన ఏర్పడుతుంది. కానీ మనకి అన్నిటికంటే చాలా ఓకే అంటే చైతన్య మహాప్రభు యొక్క కృప ఆయన అనుగ్రహం ఏంటంటే కేవలం హరినామ స్మరణతోనే వీటన్నిటిని సాధించవచ్చు. ఓకే అది మనకి సంపూర్ణ విశ్వాసం అనేది కలగాలి. అది భక్తులతోనే ఏర్పడుతుంది. చివర ఒక శ్లోకంలో అండి 20 శ్లోకంలో యతో ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదాన మత్పరమ భక్తస్తేతీవ మే ప్రియా. నన్నే పరమ గమ్యముగా చేసుకొని అమృతపరమైన ఈ భక్తియుక్త సేవా మార్గమును అనుసరించుచు
శ్రద్ధతో దేనియందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. ఇది వరకు మిక్కిలి మిక్కిలి అని పదం విన్నాము. ఇక్కడ అతీవమే ప్రియ. అతీవమే ప్రియ అంటే అత్యంతమైన ప్రియులు. ఇవన్నీ మనం చూశాక విన్నాక అంటే మనకు అనిపించాలి, వీటన్నిటినీ పొందాలంటే ఏదన్నా సులభ మార్గం ఉండి చెప్పండి అని మనకు అనిపిస్తుంది తెలుసుకోవాలని. దీనికి సులభ మార్గం ఏంటంటే, నేను కృష్ణుడిని శరణు పొందాలి అన్న సంపూర్ణ ఒక సంకల్పం బలం అనేది ఉండాలన్నమాట. ఎలాగైతే మన జీవితంలో లక్ష్యం అని ఒకటి ఉంటుంది. మీకు ఎంత చెప్పుకున్నాను మొదట, ఆ లక్ష్యం ప్రతి దశలో మారుతూ ఉంది. చివరి దశలో అట్లా ఉంటే చాలు అనుకుంటాం చూసారండి. ఆరోగ్యం నిలబడితే చాలు, ఉన్నది ఉంటే చాలు అనుకుంటాం చూసారా. సో ఆ దశకి వచ్చే స్థితికి మనం ఆలోచించకూడదు. అంటే అన్నీ పోగొట్టుకున్నాక నేను అట్లా ఉంటే చాలు, లేకపోతే అంతకు మించి నేను తుది శ్వాస చాలా ప్రశాంతంగా విడిస్తే చాలు అని ఒక ఆ దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటాం. మనం ఏం ఆలోచించకపోతే ఇప్పుడు. సో ఎటువంటి సులభ మార్గాన్ని మనం అనుసరించాలి అని ఒక ప్రశ్న మనకు కానీ తలెత్తితే అంటే అప్పుడు మనకు వచ్చే ఆశ ఏంటంటే, ఇప్పటివరకు మన దురాశ మనకి ఇదన్నీ ఏది కూడా నిలబడలేదండి మన జీవితంలో. చెప్పాను కదండి, ఏది నిలబడలేదు. ఒకటి పొందితే ఇంకోటి పోగొట్టుకున్నట్టు. అది ఆలోచించండి చక్కగా. జీవితంలో ఒకటి పొందామంటే ఒకటి పోగొట్టుకున్నట్టే. ఇది లేకుండా ఏ జీవి ఎక్కడ ఈ సృష్టిలో మనకు కనబడదు. మరి అటువంటప్పుడు మరి భగవంతుడు అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలంటే మన సంకల్పం మాత్రమే. నేను సదా ఆయన సేవలో ఉండడానికి ముందుగా నామస్మరణ చేస్తాను. మరి నామస్మరణ చేయాలంటే ఉదయాన్నే బ్రహ్మముహూర్తం లెగవాలి. మరి నాకు పొద్దున అలారం పెట్టుకున్నా కూడా లెగవలేనే. మరి అంటే మనకు ఒక ప్రేరణ కావాలి. ఆ ప్రేరణ కోసమే భక్తుల సాంగత్యాన్ని మనం పొందాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. అందుకే శాస్త్రంలో ఇందాక చెప్పాను సులభ మార్గం గురించి, సాధు సంగ సర్వశాస్త్ర కయా అన్నారు. సాధు సంగ సర్వశాస్త్రంలో చెప్పారు. ఏం చెప్పారు? లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హయా అన్నారు. అంటే లవమాత్రం అంటే కొన్ని గడియలు మాత్రమే ఆ సాధువుల సాంగత్యంలో కానీ ఉండగలిగితే అది మన ధన్యం. ఎట్లా అంటే సర్వసిద్ధి అన్నారు. అంటే అన్ని సిద్ధులు పొందినట్టే. అంటే భగవంతుడి యొక్క మన అనుగ్రహం మనకు ఏర్పడుతుంది భక్తుల ద్వారా. ఎలాగైతే మనం ఇందాక చెప్పినట్టుగా నారాయణుడు అహం భక్త పరాధీనం అన్నారు. తోమార హృదయే సదా గోవింద విశ్రామ అన్నారన్నమాట ఆచార్యులు. అంటే ఒక భక్తులకు హృదయంలో గోవిందుడు సదా విశ్రాంతి తీసుకుంటారన్నమాట. ఎందుకంటే ఆయన ఒక చిత్తము, ఇంకా ఆయన హృదయము చాలా నిర్మలమైనది, శుద్ధి చెంది ఉన్నది. శుద్ధ చిత్తము ఏర్పడినప్పుడు భగవంతుడు అక్కడ నెలకొని ఉంటారు. మరి అటువంటి యొక్క సత్పురుషుల సాంగత్యాన్ని అంటే ప్రభుపాదుల వారు మనం ఆయన ఒక వాణి ద్వారా, అంటే ఆయనకు చెప్పిన మాటలు, ప్రవచనాలు, పుస్తకాలు వీటిని చదవడం ద్వారా, నామస్మరణ చేయడం వల్ల, వీటన్నిటిని చేయాలంటే మనకంటూ జీవితంలో ఒక గైడ్ ఉండాలన్నమాట. ఒక మెంటర్ అనేది అవసరం. మనం ముఖ్యంగా మనం ఆలోచించాలి అది. సో అలాగా మనము ఆ మెంటర్ని మన జీవితంలో కానీ వాళ్ళ ఆశ్రయం పొందగలిగితే, వాళ్ళ సాంగత్యము, మన జీవితం ఆటోమేటిక్గా మనము సిద్ధి పొందుతామన్నమాట. దీనికి చాలా గొప్ప మంది ఉదాహరణ చాలా చెప్పారు. నాకు నచ్చిన ఒక ఉదాహరణ బాగుంటుందండి. ఈ ముంబైలో ట్రైన్స్ ఎక్కేవాళ్ళు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తుంటారు. ఉదయాన్నే వాళ్ళు రైల్వే స్టేషన్కి రాగానే చాలా కిటకిటలాడుతూ ఉంటుంది అంటారు. ఇక మనకి కంపార్ట్మెంట్ దగ్గర నిల్చుంటాము, కానీ అసలు ఎట్లాంటి తోపులాటలో ఉంటాం అన్నమాట. కానీ ఒకతను చెప్పారు, నువ్వు ట్రైన్ ఒక్క నిమిషం ఆగుతుంది ఎట్లాగా మనం అనే ఒక బాధ అనేది, భయము, ఒక యాంగ్జైటీ అనేది వస్తుంది. కానీ తెలియగల వ్యక్తి ఏం చేస్తాడంటే, ఏ పొజిషన్లో నుంచి ఉంటే చాలు నేను ట్రైన్ ఎక్కచ్చు అనేది తెలుసుకుంటాడు అన్నమాట. ఆయన పొజిషన్ తీసుకుంటాడు అంతే. వెనకాల నుంచి వాళ్ళు తోపులాట్లోనే డబ్బాలను వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తారు అన్నమాట. సో ఇక్కడ మనకి ఇది ఒక ఉదాహరణ చెప్తారు అన్నమాట. అంటే మన భక్తుల సాంగత్యంలో ఉంటే వాళ్ళ నుంచే వాళ్ళు ఇటు తంతారు. ఎందుకని
రే పొద్దున్నే లెగిసి నామస్మరణ చేయాలంటారు. ఇటు తంతారు, ఎందుకంటే నువ్వేంటి భగవద్గీత చదవట్లేదు అంటారు. సో ఇట్లాగా వాళ్ళ తన్నులు తిని మనము భగవద్ ధ్యానంలో మనం ఉంటాం అన్నమాట. ఓకే, లేకపోతే మన మనస్సు మనల్ని తంతా ఉంటుంది ఇప్పుడు జీవితంలో. ఓకే, అది చెప్పినట్టుగానే మనం పోవాలి. సో మన మనస్సుకి ఆధీనంలో ఉండాలా లేదా భక్తుల ఆధీనంలో ఉండాలా అనేదే మనం నిర్ణయం తీసుకోగలిగితే అదే సంకల్ప బలము అని అన్నమాట. ఓకేనండి. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. చక్కగా మన 12 అధ్యాయాలు మనము ఈనాటితో మనము పూర్తి చేశాము. సో అందరిలో ఏమైనా కొంచెం శ్రద్ధ పాఠవాలు మనకి ఏర్పడిన కొంచెం ఉన్నా కూడా నామస్మరణ మాత్రం తప్పకుండా చేయండి. భక్తుల సాంగత్యం గురించే మీరు ఆలోచించండి. ఓకే, హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, समवेत गौर भक्त वृंद की जय. All glories, all glories, all glories to Sri Guru and Sri Gauranga. All glories to Srila Prabhupada की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. Thank you, Prabhuji. Hare Krishna. हरे कृष्णा.